ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురనున్నాయి. తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈ నెల 27 నాటికి వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందని ప్రకటించింది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరం దాటొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఈ నెల 23 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక మరోవైపు ద్రోణి ప్రభావంతో ఇవాళ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో 97.7 మిల్లీమీటర్లు, తిరుపతిలో 77.7, చిత్తూరు జిల్లా కర్వేటి నగర్లో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, ప్రస్తుతం ఏపీలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? వర్షాలు ఎన్ని రోజుల పాటు కురనున్నాయి? సోని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అనంతపురం, అదేవిధంగా తిరుపతి, నెల్లూరు జిల్లా, గుంటూరు ఈ జిల్లాలకు సంబంధించి కూడా గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురనున్నాయని కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అయితే తెలిపిన పరిస్థితి. ఇది ఈ నెల 27 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్పారు. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరం దాటొచ్చని వాతావరణ నిపుణులు అయితే అంచనా వేయనున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ వాయుగుండం ప్రభావంతో ఈ నెల 23 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఉత్తర కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. దీనికి సంబంధించి కూడా కొన్ని జిల్లాల్లో అధికంగా వర్షాలు పడడం, అదేవిధంగా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లో పిడుగుపాటుకు దాదాపుగా నిన్న ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూడా పిడుగుపాటుకు 3 వ్యక్తులు చనిపోయిన పరిస్థితి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 2 చనిపోయారు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఓ వ్యక్తి చనిపోయిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇదిలా ఉండగా మరోవైపు ద్రోణి ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని కూడా విపత్తుల శాఖ అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో పాటు కూడా భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపిన పరిస్థితి. నిన్నటి నుండి శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో 97.7 మిల్లీమీటర్లు, అదేవిధంగా తిరుపతికి సంబంధించి చూసినట్లయితే కూడా 77.7, చిత్తూరు జిల్లా కార్వేట్ నగర్ కి సంబంధించి చూసినట్లయితే కూడా 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జిల్లా అధికారులు కూడా ఎక్కడైతే ఈ అధిక వర్షం పడినప్పుడు గ్రామాల్లోకి నీరు చేరుతాయి అలాంటి గ్రామాలకు కూడా సూచనలు అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి కూడా వేటకు వెళ్లొద్దని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సునీల్.